కూటమి ప్రభుత్వంలో వచ్చే 5 ఏళ్లలో ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మరిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో 2.65 కోట్ల నిధులతో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ మెట్టమైన మరిపాడు మండలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, ఇందులో భాగంగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన పాలకులు ఈ ప్రాంతం వాసులైనప్పటికీ అభివృద్ధిని తొంగలో తొక్కారని గుర్తు చేశారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ మాట్లాడుతూ వాతావరణం కలుషితం అయిపోతున్న తరుణంలో అందరూ విధిగా చెట్లను నాటాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కట్టిన యాప్రాన్ అంతా కూడా పెన్నా నదిలోకి తరలిపోయింది. దీన్ని చెయ్యాలి అని చెప్పి 2.5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వంలో పోరాటం చేశాము. కానీ మా బాధ, మా ఆవేదన పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు కేవలం ఒక ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించింది కాదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అక్కడి నుంచి మద్రాసుకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది దెబ్బతిన్నదనుకోండి, మరొక 5-6 సంవత్సరాలు తిండి గింజలకు కూడా మనం పక్క జిల్లాలకు పోయి మనం అక్కడ పంట పండినప్పుడు కొనుక్కొని తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి మనం. అందుకనే ఆవేదన చెప్పాం, మా బాధను వ్యక్తం చేస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సోమశిల ప్రాజెక్ట్ చూడడానికి ఆయన అనుకోకుండా, అధికారులకు కూడా చెప్పకుండా వెంటనే రావడం జరిగింది. అప్పటికప్పుడు మాకు సమాచారం తెలిసి వెళ్ళాం, చెప్పాం. ఆయన స్వయంగా చూశాడు, మొత్తం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అలాగే మన హై లెవెల్ కెనాల్ కూడా చూపించాం. హై లెవెల్ కెనాల్ చూపిస్తే లెక్కకి 60% పూర్తయింది అన్నారు. ఎక్కడ పూర్తయింది, ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి గారు అడిగితే మన అధికారులు మేము పంప్ హౌసులు పూర్తి చేశాం కానీ 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు అన్నారు. 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా 65% పనిచేసామంటే ఎట్లా వీలు పడుతుంది అని చెప్పి ఆయనే ప్రశ్నించి మొదటి రిజర్వాయర్ లేనటువంటి నాయుడుపల్లి రిజర్వాయరు, పొంగూరు రిజర్వాయర్ రెండింటినీ కూడా పూర్తి చేసి ఆ చెరువులకి నీళ్లు పెట్టి తర్వాత చెరువులు పూర్తి చేసుకుంటూ 2 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలి. మొత్తం 7 రిజర్వాయర్లకి సోమశిల నీళ్లు రావాలి ఈ మరిపాడు మండలానికి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మన రాష్ట్రంలో మనందరికీ ఉన్నాడు. కాబట్టి నేను మరిపాడు మండల రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది, ఇవాళ వర్షాధారమైనటువంటి మన ప్రాంతంలో చెట్లను పెంచుకుంటాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మంచి ప్రకృతిని తెచ్చుకుందాం, మంచి గాలిని పీల్చుకుందాం. చెట్టు ఎదిగే కొంది మన బిడ్డల భవిష్యత్తు ఎదిగేదానికి మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు కమ్మని, కేవలం ఫారెస్ట్ అధికారులు, మన మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ, పంచాయతీరాజ్ వీళ్ళే కాదు, మనం కూడా కలిసి పనిచేస్తే వాళ్ళందరూ కలిసి 100 మొక్కలు మనం నాటితే మనం అందరం కలిస్తే 10,000 మొక్కలు నాటచ్చు. ఆ మొక్కలు నాటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీరందరూ సహకరించాలని, మరిపాడు మండలానికి మేము ఎన్నికల సమయంలో ఏ వాగ్దానం అయితే చేశామో, సోమశిల హై లెవెల్ కెనాల్ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 2-3 సంవత్సరాల్లో దాన్ని మొత్తం పూర్తి చేస్తాను అని చెప్పిన హామీ నేను ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే మొన్న ముఖ్యమంత్రి గారిని సోమశిలకి తీసుకొచ్చి 2 రిజర్వాయర్లు వెంటనే పూర్తి చేయండి, నీటిని వాటికి విడుదల చేసి తర్వాత రిజర్వాయర్ల పనులు మొదలు పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు తీసుకున్నాం.
కాబట్టి పనులు మొదలవుతాయి. ఇకన నీళ్లు వచ్చాక ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు ఈ మరిపాడు మండలంలో ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తాం. అవసరమైన నీరు ఇక్కడ వచ్చినప్పుడు మన భూములు కూడా బంగారం పండుతారు. రైతాంగం కూడా బంగారం పండించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన రైతాంగం ఈ మండలంలో ఉన్నారు. ఎవరి మీదనో ఆధారపడబల్లే. ఏ బెంగళూరుకో చెన్నైకో పోయి వీధులు జిమ్ముకునే కష్టపడాల్సిన అవసరం లేకుండా మన భూమిలో మనమే వ్యవసాయం చేసుకునే రైతాంగాన్ని ఇక్కడ చూడాలన్న తపనే ఇవాళ ప్రభుత్వంలో మేమందరం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేస్తూ అనేక రహదారులు, జాతీయ రహదారులు తీసుకొచ్చాం. మరిపాడు మండలంలో ఇప్పటికే 2 జాతీయ రహదారులు పోతున్నాయి. 3వ జాతీయ రహదారి కూడా ఈ మండలంలో వస్తుంది. పక్కనే ఉన్నటువంటి వింజమూరు, ఆత్మకూరు వీటిపైన రైల్వే లైన్ పోతూ ఉంది. ఒకవైపు రైల్వే లైన్, ఒకవైపు జాతీయ రహదారులు, మరొక వైపు సాగునీటి ప్రాజెక్టులు వచ్చిన ఈ మండలంలో రైతాంగానికి పెట్టుబడి పెట్టి పరిశ్రమల నిర్మాణం కూడా చేసే అవకాశాలు వస్తాయి. తప్పకుండా ఈ మండలం వెనకబాటుతనంలో ఉండదు. భవిష్యత్తులో మరొక 10 సంవత్సరాల్లో అన్ని విధాల మరిపాడు మండలం నెల్లూరు జిల్లాలోనే తలమానికమవుతుంది. నెల్లూరు జిల్లాలో పైనున్న మండలం ఏదంటే మరిపాడు మండలం. ఇవాళ కొండ మీద ఉండడమే కాదు, అన్ని మండలాల కన్నా ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ మండలం అధిక శాతం పైకి వస్తుంది. మీరందరి బాగు కోరుకునే దానికే మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా సహకరించండి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎంతసేపు రాజకీయాలే కాదు, మీ మండలం నిద్రలేస్తే రాజకీయం అనేకం చూసాం. నేను కూడా చూసా, చాలా చేశాం. ఇక్కడ రాజకీయాలతోనే ఈ మండలం వెనకబాటులో ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. గతంలో ఉన్న నాయకత్వం, ఊర్లు మాకు ఓట్లు వేయాలా, అందరూ గుద్దాల, మేము మాత్రం ఎక్కడో కాంట్రాక్టులు చేసుకోవాలి, మీరు మాత్రం ఇక్కడ వీధులు జిమ్ముకోవాలి. ఇది విధానం ఈ మండలంలో. ఆ రాజకీయాలకి స్వస్తి చెప్పండి. మేము స్వస్తి పలికాం, మీరు కూడా స్వస్తి పలకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒకరుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి చెందాలన్న కోరికతోనే గతంలో వచ్చిన మెజారిటీల్ని వెనక్కి తిప్పి ఇవాళ తెలుగుదేశాన్ని అధికారంలోకి రావడానికి మా అందరికీ సహకరించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి తోడుగా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2,65,00,000 రూపాయలతో భవనాలని సమకూరుస్తూ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటికి, సాగునీటికే కాదు, మంచి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం 2వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన మండలానికి మంజూరు చేసి ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడం జరిగింది. శాశ్వత భవనాలకి నిధులు వచ్చాయి. R&B అధికారులను టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇవాళ మంచి రోజుగా గుర్తించి మేమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కూడా ఇప్పుడే పూర్తి చేశాం. ఈ భవనం త్వరితగతిన పూర్తి అవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకి మరింత ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఇది గుర్తింపబడాలనేది మా అందరి ఆకాంక్ష. మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి 2 ఎకరాల భూమి ఇస్తూ వచ్చాం. గతంలో నేను కూడా ఇక్కడ ఉన్నా, మరొక నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 ఎకరాల భూమి కానీ ఇస్తే ఆసుపత్రి భవనాలే కాదు, ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది, అనధికారిక సిబ్బంది అందరికి కూడా క్వార్టర్స్ నిర్మాణం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా కృష్ణాపురం లాంటి ప్రాంతంలో
ఇక్కడ క్వార్టర్స్ అనేటువంటివి చాలా అవసరం. ఆసుపత్రి నుంచి డాక్టర్లు వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో డాక్టర్లకు కూడా తెలియదు. దగ్గరగా ఏమీ ఊర్లు ఉండవు, వాళ్ళ నివాసం ఉండడానికి ఇళ్ళు కూడా దొరకవు. అందుకని మెడికల్ ఆఫీసర్లకి, నాన్ మెడికల్ ఆఫీసర్లకి క్వార్టర్స్ ఉంటే ఇక్కడే వాళ్ళు కుటుంబాలను పెట్టుకుని ఇక్కడ ఉంటారు. మరి 24 గంటలు వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇవాళ దీనికి అలాట్ చేసేది 1 ఎకరా 24 సెంట్లు. కానీ నేను తహసీల్దార్ గారు కొత్తగా వచ్చారు, వారికి కూడా నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, 3 ఎకరాల స్థలాన్ని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఈ ఆసుపత్రికి కేటాయించండి అని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు, ఆమెకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. డాక్టర్స్ క్వార్టర్స్ రావాలి, నాన్ మెడికల్ ఆఫీసర్ల క్వార్టర్స్ రావాలి. రాజకీయాలతోనే ఈ మండలం వెనకబాటులో ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. గతంలో ఉన్న నాయకత్వం, ఊర్లు మాకు ఓట్లు వేయాలా, అందరూ గుద్దాలా, మేము మాత్రం ఎక్కడో కాంట్రాక్టులు చేసుకోవాలి, మీరు మాత్రం ఇక్కడ వీధులు జిమ్ముకోవాలి. ఇది విధానం ఈ మండలంలో. ఆ రాజకీయాలకి స్వస్తి చెప్పండి. మేము స్వస్తి పలికాం, మీరు కూడా స్వస్తి పలకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒకరుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి చెందాలన్న కోరికతోనే గతంలో వచ్చిన మెజారిటీల్ని వెనక్కి తిప్పి ఇవాళ తెలుగుదేశాన్ని అధికారంలోకి రావడానికి మా అందరికీ సహకరించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి తోడుగా మేమిద్దరం కలిసి ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీడియా ప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చి ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మీరు రావడం, ముఖ్యంగా ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీ భాగస్వామ్యాన్ని అందించినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా ఈ మండలంలో ఎప్పుడు చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా చెట్టు నాటడంతోనే మొదలు కావాలి. ఈ మండలంలో కార్యక్రమం దయచేసి పెన్షన్లు పంచినా సరే ఏ ఊర్లో ఒక మొక్క నాటే పెన్షన్లు పంచండి ప్రతి నెల. ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి నేను ఇక్కడే వాళ్ళకి చెప్తున్నా, ఫారెస్ట్ అధికారులను సమన్వయం చేసుకోండి. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు పంచే రోజు, ఆ రోజు ప్రతి ఊర్లో ఒక మొక్క నాటండి. ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో అన్ని మొక్కలు నాటాలి. మీకు ఓపుకుంటే 1 నుంచి 100 నాటండి. ఇచ్చే అధికారి మీకు పక్కనే ఉన్నాడు కాబట్టి మీకేమి ఇబ్బంది లేదు. కాబట్టి మొక్కలను నాటడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ ప్రభుత్వం చేపట్టింది. మీరు సహకరించండి అని కోరుతూ, నేను మన పార్లమెంటు సభ్యులు మొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత వారు పార్లమెంటు ఎంపీగా ఎన్నికైన తర్వాత వారు ఈ మండలంలో గతంలోనే ఈ మండలానికి మంచినీళ్ళ ప్లాంట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చిన ప్లాంట్లను మళ్ళీ కొత్తగా ఇస్తే వాటిని కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత మేము వెళ్ళి ఆ ప్లాంట్ను కూడా ప్రారంభించబోతున్నాం ఆయన చేతుల మీద. కానీ కాబట్టి ఒక మంచి హృదయం, ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి ఇవాళ మనకి ఎంపీగా దొరికారు. ఆయన్ని వాడుకుందాం. ఇక్కడే కాదు, కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయలు తెచ్చేటువంటి శక్తి కలిగినటువంటి పార్లమెంటు సభ్యులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారికి నాయకత్వం వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి గారిని మరింత మన ప్రాంతంలో అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని కమ్మందాం. ఆయన మొదటి కార్యక్రమంగా వస్తూనే దైవ కార్యక్రమాన్ని చూసి మళ్ళీ ఇక్కడ ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి నానుడికి మరొక కార్యక్రమానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి త్రాగునీరు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంలో మరి మీ దగ్గరకు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి మన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో రావడం చాలా సంతోషం. ఇప్పుడే అన్న చెప్పినట్టు
దైవ కార్యక్రమం చూసుకొని రెండో కార్యక్రమం అభివృద్ధి. మనకి దైవ కార్యక్రమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. ఈరోజు ఈ రెండు మొదటిసారి రావడం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి, ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు. ఇప్పుడు మూడోది కూడా ఈ వాటర్ ప్లాంట్స్ కూడా మొదట ఉదయగిరిలో స్టార్ట్ చేశాను నేను దాదాపు 2017లో. ఆ రోజు పాలిటిక్స్ కానీ అటువంటిది మనసులో పెట్టుకొని కాదు చేసింది. ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, మంచి వాటర్ ప్లాంట్స్ ఇచ్చి మంచి నీళ్లు ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్స్ పెట్టడం. ఇక్కడ చాలా మంది ఈ ఫ్లోరసెస్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాల్లో చూసి ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు ఇక్కడ కూడా బ్రాహ్మణపల్లిలో 2 ప్లాంట్లు ఇస్తున్నాము. ఎస్సీ కాలనీలో ఒకటి, బ్రాహ్మణపల్లిలో ఒకటి, గ్రామంలో ఒకటి. సో ఈ ఏరియా కూడా అన్న చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడి ఉన్నాం. అది ముఖ్యంగా మనం చేయాల్సిన అవసరం. ఈరోజు ఖచ్చితంగా ఈ ఏరియా ప్రాంతానికి నీళ్లు, వాటర్ అనేది వసతి అన్న చెప్పినట్టు ఇప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ప్రయారిటీ మీద నీళ్లు తెచ్చే ప్రోగ్రామ్ ఇక్కడ తప్పకుండా మనం చేయాలా. అంటే ఈరోజు ఈ పిహెచ్సి కూడా మీ అందరూ ఒకటి తెలుసుకోవాలా, దాదాపు మీకు ఈ చుట్టుపక్కల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇది దాదాపు 2,65,00,000 పెట్టి కడుతున్నారంటే చాలా గొప్ప విషయం. దాదాపు 20,000 మందికి ఇక్కడ ఇది ఆరోగ్య వసతి కలపడం, మనం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. దాదాపు పాత గవర్నమెంట్ లో హెల్త్ సైడ్ చూస్తే దాదాపు 6,000 కోట్లు మందులకే బాకీలు పెట్టున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రుల్ని కలిస్తే దాదాపు మొన్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 500 కోట్లు రిలీజ్ చేసి మీ అందరికీ కూడా ఆ బాకీలు కూడా తప్పకుండా త్వరలో కట్టిస్తాము. పరిస్థితులు ఈ రోజు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా ఏం జరిగిందో 5 సంవత్సరాల నుంచి దాదాపు పార్టీలు మార్చారే గానీ, అంటే